రైట్ గా 666 లో డీటెయిల్స్ చూద్దాం. ఇక ఏపీలో మరో పెద్ద స్కామ్ వెలుగు చూసింది. విద్యుత్ టవర్ల పేరుతో భారీ స్కామ్ కు పాల్పడ్డారు. గతంలో జరిగిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి మసిపూసి మారడుకాయ చేసినందుకు కుట్రకు తెరలేపారు. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విద్యుత్ టవర్ల ఏర్పాట్లు చేసేందుకు టెండర్లు పిలవగా ఇందులో చేతివాటం చూపించారు. విద్యుత్ టవర్ల ఏర్పాటుకు 150 కోట్లకు మించి ఖర్చు అవ్వని పరిస్థితి ఉంటే అతి తెలివితేటలు చూపించి 343 కోట్ల రూపాయలకు టెండర్లు వేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల తీరు తెన్నులు విద్యుత్ శాఖలో విడుదలైన టెండర్ను స్కామ్ అని ఎందుకనాలి? దీని వెనకాల ఉన్న వ్యక్తులెవరు? ఈ వ్యక్తుల వెనక ఉన్న శక్తులెవరు అనే అనుమానాలకు సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ టవర్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని బీఆర్కే న్యూస్ ప్రత్యేకించి గ్రౌండ్ రిపోర్ట్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, అన్ని చేసిన తర్వాత ఒక భారీ అవినీతి అయితే కుంభకోణం జరిగిందని చెప్పి చాలా ఆధారాలతో కూడా గత కొన్ని రోజులుగా ఎపిసోడ్స్ పరంగానే చూపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే అసలు ఈ విద్యుత్ టవర్ల నిర్మాణంలో ఎటువంటి అవినీతి జరిగింది, దీంట్లో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అసలు ఏ విధంగా ఈ నిర్మాణాల్లో అవినీతి జరిగిందని చెప్పి మొత్తం కూడా ఈ అంశాలు చూసుకుంటామంటే ఏపీలో విద్యుత్ టవర్ల నిర్మాణంలో భారీ స్కామ్ ఎలా జరిగిందని చూస్తే గత ప్రభుత్వంలో జరిగిన పనులకు మళ్ళీ టెండర్లు పెరగడం, అలాగే ఈ టెండర్ల ఏర్పాటుకే ఖర్చు 150 కోట్ల మించి ఉండదు. కానీ ఈ టెండర్లకి సుమారుగా 343 కోట్ల రూపాయలకి టెండర్ పిలిచారు. ఒక్కో టవర్ నిర్మాణానికి 3 లక్షలు మించి అయ్యే ప్రసక్తే లేదు. కానీ ఒక్కొక్క టవర్ నిర్మాణానికి 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు టెండర్ పిలిచారు. అలాగే ముఖ్యంగా కూడా చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం ఈ వ్యవహారం అంతగా కీలకంగా వ్యవహరిస్తున్న సీఎండీ సంతోష్ రావు కావచ్చు, ఎవరైతే ఈ విద్యుత్ టవర్ నిర్మాణం, అలాగే ముఖ్యంగా మరొక వ్యక్తి ఏపీ ఎస్పీడీఎల్కి సంబంధించిన గంగాధర్ రెడ్డి కావచ్చు, అలాగే కడప డిఈ కన్స్ట్రక్షన్స్ నాగరాజు కావచ్చు, అలాగే ఈ వ్యవహారాన్ని అంతా కూడా వీళ్ళు ప్రభుత్వ అధికారులు ఈ వ్యవహారానికి సంబంధించి వెనక నుండి అలాగే కాంట్రాక్టర్లు వైసీపీకి సంబంధించిన రమేష్ రెడ్డి కావచ్చు, కృష్ణ ప్రసాద్ కావచ్చు, అలాగే రామ్ ప్రసాద్ అనే వారంతా కూడా వీళ్ళంతా కాంట్రాక్టర్లు. ఈ కాంట్రాక్టర్లు అంతా కలిసి వీళ్ళంతా కూడా ముఖ్యంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి వీరంతా కూడా చాలా సన్నిహితులుగా పేరుంది. వీరంతా కూడా గత ప్రభుత్వంలో ఏదైతే టెండర్లు పిలిచే సమయంలో మొత్తం కూడా మసిపూసి మారేడుకాయ చేశారు. వీళ్ళంతా కూడా టెండర్లు వీరే దక్కించుకున్నారు. దక్కించుకున్న తర్వాత సుమారు 200 కోట్ల పైన వీరంతా కూడా స్కామ్ చేశారని చెప్పి తెలుస్తా ఉంది. గత ప్రభుత్వంలో పాత టెండర్ కింద 5400 టవర్ల నిర్మాణం జరిగింది. ప్రభుత్వం రాగానే ఈ టవర్ల నిర్మాణానికి సంబంధించిన ఏదైతే ట్రాన్స్కోలో ఉన్న డైరెక్టర్లందరూ కూడా క్యాన్సిల్ చేశారు. డైరెక్టర్లందరూ కూడా వాళ్ళ పదవుల నుంచి తొలగించడం జరిగింది. కానీ ఇద్దరిని మాత్రం అలాగే ఈ పదవుల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ముఖ్యంగా ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ సంతోష్ కావచ్చు, ఏపీ ఎస్పీడీఎస్కి సంబంధించిన సీఎండీ సంతోష్ రావు కావచ్చు, వీరిద్దరు మాత్రం తొలగించలేదు ఇద్దరిని. ఎందుకంటే గతంలో జరిగిన అవినీతికి వీళ్ళకి చాలా బాగా తెలుసు. ఈ అవినీతిని అలాగే కొనసాగిస్తూ ప్రస్తుతం కూడా అవినీతి భారీగా జరుగుతుందని చెప్పి మనకి తెలుస్తా ఉంది ఈ గ్రౌండ్ రిపోర్ట్ల ఇన్వెస్టిగేషన్లో. మరొక ముఖ్య విషయం కూడా తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 4 జిల్లాలకు సంబంధించి టవర్లు ఏర్పాటు చేశారు. ఈ 4 జిల్లాలకు సంబంధించి సుమారు 1250 కోట్ల మేర విద్యుత్ టవర్ల నిర్మాణానికి పనులు జరిగాయి. ఆ పనుల్లో సుమారు 750 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు అయితే మొత్తం మీద తెలుస్తా ఉంది. ఇట్లా ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఏ విధంగా జరుగుతాయంటే అవసరమైన చోట్ల కాకుండా అనవసరమైన చోట్ల కూడా టవర్ నిర్మాణాలు జరిగాయి. ముఖ్యంగా బరువులో తూకంలో కూడా చాలా తేడా ఉంది. వాళ్ళు సూచించిన బరువు 3 టన్నులు, కానీ 2.5 టన్నులు మాత్రమే బరువు చూపిస్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా మరొక ముఖ్య విషయం, టవర్ల నిర్మాణం పూర్తిగా కూడా జిఐ ఏదైతే గాల్వనైజ్డ్ ఐరన్ అనే దాన్ని వేయాలి, తుప్పు పట్టిన ఐరన్. కానీ వీటన్నిటి కూడా సాధారణ ఇనుము ఉపయోగించారు. దానికి పూతకు మాత్రమే జిఐ మాత్రం వాడారు. సో ఈ టవర్ నిర్మాణం జరిగిన తర్వాత కేవలం అతి తక్కువ సమయంలో 3 సంవత్సరాలు కూడా తుప్పు బట్టి నాశనమయ్యే అవకాశం ఉంది. సో ఇన్ని రకాలుగా ఏ రకంగా చూసినా టవర్లు అనవసరమైన చోట వేశారు, స్టాండర్డ్స్ పాటించడం లేదు. 100% ఉండాల్సిన చోట 60% మాత్రమే పనులు చేసి 100%కి బిల్లులు తీసుకున్నారు. సో మొత్తం మీద బీఆర్కే ప్రత్యేక నిఘాలో ఇవన్నీ కూడా మనకి వెలుగు చూసిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. AL-59 కండక్టర్ వైర్లు లాగడం కోసమే ఈ టవర్ల నిర్మాణం చేశారు. నిజానికి 2.2 టన్నులతో ఒక్కో టవర్ నిర్మాణం చేయాల్సింది. కానీ 3.5 టన్నుల స్టీల్ తో ఒక్కో టవర్ నిర్మాణం చేపట్టేలా ప్లానింగ్ చేశారు. వీటికి 150 హై బీమ్ బాక్స్ అయితే సరిపోయినా 203 గడ్డర్లతో నిర్మాణం చేశారు. దీంతో ఒక్కో టవర్ పై 4,50,000కు పైగా అదనపు భారం పడింది. గత 5 ఏళ్లలో 300 కిలోమీటర్ల మేర 33 kV వోల్టేజ్ క్లాస్ టవర్ల నిర్మాణం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల,
కవితకు అనర్హం అన్న చందంగా అయితే కనుక చూస్తున్నట్టయితే కనుక ఏపీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఆ, పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం చూస్తూ ఉంటే కనుక డబ్బును ఏ విధంగా సంపాదించాలంటే అక్రమార్కులు మనం చెప్పనక్కర్లేదన్నట్టుగానే జరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదైతే ఈ విద్యుత్ కుంభకోణంకు సంబంధించి తీగలాగితే డొంక కదిలినట్టుగా కూడా మొత్తం ఓ వ్యవహారం అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే రాయలసీమ జిల్లాల్లో ప్రారంభమైనటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ఏదైతే టవర్ నిర్మాణానికి సంబంధించి ఎలక్ట్రికల్ ట్రాన్స్కోలో ఏపీ ట్రాన్స్కోకి సంబంధించి టవర్ నిర్మాణానికి సంబంధించి సుమారు 3.5 టన్నులు బరువు ఉండేటటువంటి ఏవైతే ఇది ఉందో స్టీల్ వాడకం ఉంటుందో దీనికి సంబంధించి కానీ వాళ్ళు వాడేది మాత్రం కేవలం 2.5 టన్నులు మాత్రమే వాడుతున్నారు. మిగతా దాన్ని కూడా వాళ్ళు వాడకుండానే వాడుతున్నట్టుగా బిల్లులు చేయడం కావచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ దీనికి సంబంధించి టవర్ నిర్మాణానికి సంబంధించి ఏదైతే కింద బీమ్ మొదలుకొని మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చేసేది పని తక్కువ, కానీ వాళ్ళు పెట్టే బిల్లులు చూస్తే కనుక చాంతాడంతగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం కండక్టర్లు లాగడానికి అదేవిధంగా కండక్టర్ వైర్స్కి సంబంధించి చిన్న చిన్న కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి మొదలుపెట్టిన ఈ వ్యవహారాన్ని చూసుకుంటే మొత్తం వ్యవహారం అంతా కూడా పెద్ద మహా పుట్టగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం 4.5 లక్షలతో అయిపోయే వ్యవహారానికి అయితే కనుక వీళ్ళు అంతకు రెట్టింపు కూడా మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో అక్రమంగా వీళ్ళు సంపాదించడం, అదేవిధంగా దీని వ్యవహారాన్ని అంతా కూడా సక్రమంగా ఉంది అన్నట్టు చూపించేందుకైతే ప్రయత్నాలు కూడా సాగిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ విద్యుత్ కుంభకోణం సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక విద్యుత్ కుంభకోణంలో ఎవరున్నారు, ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయి అన్నది మనం చూసుకున్నట్టయితే కనుక వ్యవహారం మొత్తం అంతా కూడా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో టెండర్లకు చూసుకున్నట్టయితే కనుక దాన్ని మొదలు పెట్టుకుంటే ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగింపుగా పనులు నడుస్తున్నాయంటే దీనిలో ఎవరి పాత్ర ఎంత అన్నదానిపై అయితే మాత్రం మొత్తం అంతా మనకి కనిపిస్తుంది. దీని వ్యవహారాన్ని మొత్తం అంతా కూడా బయట పెట్టాలంటూ కూడా ఇప్పటికే పలు చోట్ల కూడా వస్తుంది. ప్రధానంగా బీఆర్కే న్యూస్ దీనిపై పూర్తి స్థాయిలో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసినట్టుగా దీనిలో ఉన్న మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది. అయితే చూసుకున్నైతే ఇందులో భారీగా 100 కోట్ల రూపాయల స్కామ్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయితే దీనిపై ఎటువంటి చర్యలు ఉంటాయి, అధికారులను బలి చేస్తారా, లేదంటే ఈ కాంట్రాక్టర్లను బలి చేస్తారా, లేదంటే దీనిలో వెనకాతల నుండి నడిపించినటువంటి వారిని బయట పెడతారా అన్నదైతే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్కే న్యూస్ ఇప్పటికీ ఈ విద్యుత్ వ్యవహారానికి సంబంధించి కుంభకోణానికి సంబంధించి లాగడంతో అయితే మాత్రం అక్కడ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలకు అయితే మాత్రం అక్కడ కుర్చీలు కదులుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ నాయుడు. టవర్ స్కామ్ సెగ్మెంట్ 4లో చూస్తే కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే నిర్మాణ దశలో టవర్లు ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న టవర్లను టెండర్లో కలిపే ప్రయత్నం చేశారు గుత్తేదారులు. కర్నూలు, పొద్దుటూరు, అనంతరం నగర శివార్లలోనూ నిర్మాణాలు ఉండగా వాటిని కలిపి డబ్బులు దుండుకునేందుకు గుత్తేదారులు ప్రణాళికలు రచించారు. అయితే ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడట్లుగా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకైతే తావిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. మొత్తానికి చూస్తే ఏదైతే విద్యుత్ శాఖలు అయితే భారీ స్కామ్ ఏదైతే చేశారైతే ఈ యొక్క భారీ స్కామ్ విలువ అయితే దాదాపు 343 కోట్ల వరకు అయితే ఈ యొక్క విలువ ఉన్నట్టయితే మనకు పూర్తి స్థాయి అయితే ఈ మధ్య కాలం నుంచి బీఆర్కే న్యూస్ అయితే ఎక్స్క్లూజివ్ గా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం అదే విధంగా ఈ తదితర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క టవర్ ఏదైతే ఉందో విద్యుత్ సంబంధించి ఈ యొక్క గుత్తేదారితనంతో అయితే ఈ యొక్క కాంట్రాక్టర్ పనులు కావచ్చు, అదే విధంగా అధికారులు కూడా ఎంతో చాతచక్యంగా అయితే ఈ యొక్క పనుల్లో కావచ్చు కుంభకోణం చేసే పరిస్థితి అయితే కనిపించింది అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా కడప, కర్నూలు, చిత్తూరు అదే విధంగా కడప జిల్లాలోని పొద్దుటూరు చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే టవర్ సంబంధించి విద్యుత్ సంబంధించి స్తంభాలు ఉన్నాయో, అదే విధంగా ఏదైతే ఈ యొక్క జీవైర్ కావచ్చు, అదే విధంగా కాపర్ సంబంధించి అనేక రకాలైనటువంటి ఈ యొక్క విద్యుత్ సంబంధించి మొత్తం దాదాపు 343 కోట్ల స్కామ్ అయితే బయటపడిందని అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. ఇప్పటికే గత ప్రభుత్వంలో దాదాపు 150 కోట్లకి అయితే ఈ యొక్క టెండర్ను పిలిస్తే అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 344 కోట్ల వరకు అయితే ఈ యొక్క టెండర్ విషయం అయితే తీసుకురావడం జరిగింది. అయితే మొత్తానికి చూడాలి, ఏదేమైనప్పుడు కూడా బీఆర్కే న్యూస్ ద్వారా అయితే ఎక్స్క్లూజివ్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క ఏదైతే విద్యుత్ సంబంధించి స్కామ్ ఉందో అయితే ఈ స్కామ్ లో పూర్తిగా అయితే ఇటు అధికారులు కావచ్చు, అదే విధంగా కాంట్రాక్టులు కావచ్చు చేతువాటమే కనిపిస్తుందనే పూర్తి స్థాయిలో అయితే మనకి తెలుస్తుంది. అయితే మొత్తానికి పలు రకాల ఆరోపణలు కావచ్చు, అదే విధంగా ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే విద్యుత్ సంబంధించి
పలు రకాల అయితే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయని అనుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే చూస్తున్నాం మనము దాదాపు 343 కోట్ల ఏదైతే స్కామ్ ఉందో ఈ యొక్క స్కామ్ సంబంధించి కూడా పూర్తి వివరాలతో కూడా దాదాపు 2 రోజుల నుంచి కూడా మన యొక్క బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా అయితే అత్యంత అద్భుతంగా అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో అయితే వస్తున్నాయన్నట్లు అయితే మనకు తెలుస్తుంది ఫాతిమా. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క భారీ విద్యుత్ స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ వెనక ఎవరున్నారు అనేది కూడా త్వరలో కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. అదే విధంగా రేపు 21వ తేదీ జరగబోయే టెండర్ల విషయంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే ఈ యొక్క కుంభకోణంలో భాగముగా ఉన్నారో అని కూడా పూర్తి స్థాయిలో అయితే మనకి తెలుస్తుంది ఫాతిమా. థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో టవర్ల ఏర్పాటు చేశారు. గతంలో 1250 కోట్ల రూపాయల మేర విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు చేయగా ఆ పనుల్లో 750 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందనే వాదనలు బలంగా వినిపించాయి. అవసరం లేని చోట టవర్ల నిర్మాణాలు చేసి అనవసరానికి మించి బరువు ఉండేలా విద్యుత్ టవర్ల కొనుగోలు చేశారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల మేర సరఫరా చేయాల్సిన బరువులో కేవలం 60% మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారు. ఓ ఉన్నతాధికారి పాత్ర వల్ల పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించారనే ప్రచారం జరుగుతుంది. ఇక టవర్ల నిర్మాణం కోసం పూర్తిగా గాల్వనైజ్డ్ ఐరన్ పరికరాలు మాత్రమే వాడాలి. కానీ సాధారణ ఇనుముతో తయారు చేసిన పరికరాలకు GI పూత పూశారు. దీంతో ఐరన్ కల్తీతో 3 ఏళ్లకే టవర్లు తుప్పుపట్టింది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. బ్రాహ్మణి మొత్తం మీద అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరం అవుతుంది, 11 నెలలు కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే గత ఏడాదిన్నర నుంచి కూడా అంటే దక్షిణ ప్రాంతాలు ఏదైతే రాయలసీమ జిల్లాల్లో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఇట్లా ఈ 5 జిల్లాల్లో అనుసంధానం చేసుకుంటూ కూడా అంటే ఇప్పటికే కూడా అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 11.6 ఎత్తులో ఉన్నటువంటి టవర్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపుగా భారీగా కుంభకోణం చోటు చేసుకోవడం జరిగింది. 343 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లు ప్రక్రియ గత ఏడాది నుంచి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ఉన్నపలంగా అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫిబ్రవరిలో కూడా టెండర్లని ఉన్నపలంగా రద్దు చేసి దాని తర్వాత మళ్ళా కూడా కొత్త వారికి అవకాశం కల్పించే విధంగా కూడా టెండర్లను ఫైనల్ చేయడం జరిగింది. అది రేపు కూడా ఆ బిడ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో చాలా కుట్రకోణం ఉంది. దాదాపుగా 190 కోట్ల రూపాయలకు సంబంధించి ఎందుకంటే 11.6 మీటర్ల ఎత్తున టవర్ల నిర్మాణాలు చేయాల్సిన అవసరం ప్రధానంగా ఈ రాయలసీమ జిల్లాల్లో అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఎత్తైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి టవర్స్ నిర్మాణాలు ఉన్నాయి. మరి పల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇలాంటి టవర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. మొత్తం 11.6 మీటర్ల ఎత్తులో నిర్మాణాలు జరుగుతుంటే అంత అవసరం పల్లెల్లో అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే అంటే గతంలో ఉన్నటువంటి గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పోల్స్ కావచ్చు, లేదంటే ఐరన్తో ఏర్పాటైనటువంటి పోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగిస్తూ కూడా ఇవాళ అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ముందస్తు ప్లానింగ్ చేసుకుని 190 కోట్ల రూపాయల వరకు కూడా అంటే దాదాపుగా 200 కోట్లు అనుకోండి, అంత పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున అంటే దోపిడీ చేయడానికే పెద్ద ఎత్తున ఇందులో ఉన్నటువంటి అంటే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి వాళ్ళతో పాటు కొంతమంది కాంట్రాక్టులు కుమ్మకే పెద్ద ఎత్తున దీన్ని దోపిడీ చేయడానికి కుట్ర పన్నారనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని గత 2 రోజుల నుంచి కూడా బీఆర్కే న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. ఎందుకంటే అంటే ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే నారా లోకేష్ కానీ, వీళ్ళ లక్ష్యం ఒకటే, ఎక్కడా కూడా అవినీతి అనేది జరగకూడదు. అవినీతి జరిగితే దానిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అది ఏ శాఖలో ఉన్నా కూడా ఆ రకంగానే చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళ పరిపాలన సుపరిపాలనగా కొనసాగిస్తున్నారు. అలాంటి తరుణంలో ఇలాంటి అంటే ఏపీ ట్రాన్స్కోకు సంబంధించి ఇలాంటి ఏపీఎస్పీడీసీఎల్లో ఇంత పెద్ద ఎత్తున అంటే ఎవరు ఊహించినటువంటి విధంగా దాదాపుగా అంటే సంబంధించినటువంటి మంత్రికి కావచ్చు, లేదంటే సంబంధించినటువంటి శాఖలో కొంతమంది కూడా తెలియకుండా కొంతమంది అధికారులు ఈ రకంగా పెద్ద ఎత్తున పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక పెద్ద తలకాయ హస్తం ఉన్నట్లు కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి మనం తిరుపతిలో, ఎందుకంటే ఈ ప్రాంతానికి అంతటికీ కూడా ఏపీఎస్పీడీసీలకు సంబంధించి సీఎండీ ఆఫీసు కార్యాలయం ఇక్కడే ఉంటుంది. మనం దానికి సంబంధించినటువంటి సీఎండీతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం. గత 2 రోజుల నుంచి కూడా ఆయన వివిధ కారణాలు సాగు చూపించి మనకు దీనికి సంబంధించి వివరాలు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏ విధంగా ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది, గతంలో ఏ రకంగా దీన్ని అవినీతి
అవినీతికి పాల్పడుతున్నారు. అదేవిధంగానే రద్దు చేసినటువంటి టెండర్లను మళ్ళా ఎందుకు దీన్ని బిడ్ రూపంలో కొంతమంది కాంట్రాక్టర్లకు ఎందుకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే దానిపైన అన్ని విషయాలతో కూడా ఆయన మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన రకరకాల కారణాలతో కూడా ఆయన అంటే సమాధానం చెప్పకుండా కూడా దాటివేయడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక కుట్ర కోణం ఉందని మనం చెప్పుకోవచ్చు. దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. బ్రహ్మణి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. 100 కోట్ల పనులకు 343 కోట్లు అయ్యేలా టెండర్ పిలిచారు. టెండర్దారులు అధికారులు కుమ్మక్కై ఈ స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ టెండర్ ప్రక్రియలో 3 కంపెనీలే పాల్గొనేలా ప్లానింగ్ పక్కా ప్రణాళిక చేశారు. ఈ కంపెనీల వెనుక రమేష్ రెడ్డి, కృష్ణప్రసాద్, రాంప్రసాద్ ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం స్కామ్ ప్లానింగ్ వెనుక సీఎండీ సంతోష్ రావు, గంగాధర్ రెడ్డి, కడప డిఈ కన్స్ట్రక్షన్స్ నాగరాజు కీలక పాత్ర పోషిస్తున్నారని పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఈ ఆంధ్రప్రదేశ్ లో భారీ విద్యుత్ స్కామ్ జరిగిందని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో అవినీతితో కూరుకుపోయిన ఆ ప్రభుత్వం ఈ యొక్క ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఆ స్కామ్లు బయటకు తీస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క విద్యుత్ స్కామ్ అనేది చాలా పెద్దది. ఎందుకంటే నిరంతరం ప్రజలు ఆ యొక్క విద్యుత్తును వినియోగించుకునే విధంగా ఆ యొక్క ఆ విద్యుత్తులో ఎలాంటి అవకతవకలు జరిగినా పట్టించుకునే పాపన పోలేదనే విధంగా ఈ యొక్క ఆ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి ఆ యొక్క గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటి లెక్కగట్టి ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డ వారిని ఖచ్చితంగా బయటకు తీస్తామని చెప్తున్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఆ విద్యుత్ స్కామ్ లో సుమారు 100 కోట్లకు పైగా ఈ యొక్క నిర్మాణం అయ్యే యొక్క విద్యుత్ టవర్లను 343 కోట్లకు ఆ యొక్క టెండర్ లో దాఖలు చేసిన విధంగా ఉంది. ఖచ్చితంగా ఇది 100 కోట్ల పనులకు సుమారు అంటే రెండింతలుగా 343 కోట్ల పనులు జరిగే విధంగా ఆ యొక్క విద్యుత్ స్కామ్ లో చాలా అవినీతి జరుగుతుందని బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, లేకుంటే ఆ యొక్క కూటమి పేద ప్రజలు రైట్. థ్యాంక్ యూ సల్మాన్. విద్యుత్ టవర్ల పేరుతో భారీ స్కామ్ కు పాల్పడ్డారు. విద్యుత్ టవర్ల పేరుతో భారీ స్కామ్ కు పాల్పడ్డారు. గతంలో జరిగిన పనులకు మళ్లీ టెండర్లు పిలిచి మసిపూసి మారడుకాయ చేసేందుకు కుట్రకు తెలిపారు. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో విద్యుత్ టవర్ల ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలువగా ఇందులో చేతివాటం చూపించారు. విద్యుత్ టవర్ల ఏర్పాటుకు 150 కోట్లకు మించి ఖర్చు అవ్వని పరిస్థితి ఉంటే అది తెలివితేటలు చూపించి 343 కోట్ల రూపాయలకు టెండర్లు వేశారు. ఒక్కో టవర్ నిర్మాణానికి 3 లక్షలకు మించి ఖర్చు అవ్వదు. అయితే 5.5 లక్షల నుంచి 6.5 లక్షలు ఖర్చు అయ్యేలా పనులు చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం వచ్చిన వారం 10 రోజుల్లోనే ట్రాన్స్కోలో అందరి డైరెక్టర్స్తో రాజీనామా చేయించారు. కానీ ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ భాస్కర్, ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావును మాత్రం తొలగించలేదు. అవినీతిని కొనసాగించేందుకే వీరిద్దరిని ఇంకా కొనసాగిస్తున్నారా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి తర్వాత ఒక జనాల్లో ఒక ఎష్యూరెన్స్ ఫామ్ అయింది. ఏంటంటే ఖచ్చితంగా అవినీతి గత ప్రభుత్వంలో కొంత అవినీతి పెద్ద ఎత్తున తాండవించింది, పెద్ద ఎత్తున స్కామ్స్ జరిగాయని ఒక ఏదైతే జనాల్లో ఉండి కొంత అధికార మార్పిడి కోరుకున్నారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఉండదు, అది కొంత అసలు అటువంటి పరిస్థితి ఉండదు, తగ్గుద్ది అని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ పదే తమ ప్రభుత్వ పాలనలో అవినీతికి చోట్లేదని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దానికి భిన్నంగా కంప్లీట్గా ఒక పెద్ద స్కామ్ అయితే ఏపీ విద్యుత్ శాఖలో జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది స్పష్టంగా. కేవలం 100 కోట్ల రూపాయల్లో పూర్తయ్యే ఒక ప్రాజెక్ట్ సంబంధించి ఆల్మోస్ట్ దాన్ని 343 కోట్లకి దాని కాస్ట్ని పెంచి 200 crores స్కామ్ చేసేలా 200 crores మధ్యలో వ్యక్తులే నొక్కేలాగా ప్లాన్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనుక ప్రధానంగా 3 కంపెనీలే కనిపిస్తున్నాయి. సన్షైన్ కన్స్ట్రక్షన్స్, అదేవిధంగా లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్, అదేవిధంగా క్రియేటివ్ టెక్నాలజీస్. ఈ మూడు కన్స్ట్రక్షన్స్, ఈ 3 కంపెనీలే టెండర్దారులు కావటం, వీరు మాత్రమే టెండర్ వేసుకునేలాగా వెసులుబాటు కల్పించడం, అనూహ్యంగా గత ప్రభుత్వంలో వేసినటువంటి టెండర్ని ఈ ఇయర్ ఫిబ్రవరిలో రద్దు చేయటం, మళ్ళీ దాన్ని కాల్ఫర్ చేసి
మళ్ళీ టెండర్లు పిలవటం, ఈ టెండర్లలో ఈ 3 కంపెనీలు రావటం, ఇవన్నీ కూడా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని చెప్పుకోవాలి. పక్కా ప్లాన్తో ఇదంతా చేశారనేది ఒక బలమైన వాదన కనిపిస్తుంది. బట్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఇటువంటి వాటికి చోట్లేదు, అవినీతికి చోట్లేదు. అట్ ది సేమ్ టైం పార్షియల్గా ట్రాన్స్పరెంట్గా ఏదైనా చేస్తామని బలంగా చెప్తున్నప్పుడు కూడా పక్కదారులు ఇది కనిపిస్తూనే ఉన్నాయి. ఇది ప్రస్తుతం సెన్సేషన్గా మారింది. ఓన్లీ బీఆర్కే న్యూస్ మాత్రమే దీని యొక్క లొసుకుల్ని దీని ఉన్న బ్యాక్ స్టెప్స్ మొత్తాన్ని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది. మనం పొద్దున్నుంచి చూస్తూనే ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచి కంటిన్యూస్గా మన ప్రతి బులెటిన్లో కూడా అట్లీస్ట్ 10 to 15 minutes చొప్పున స్కామ్ వెనక ఎవరెవరు ఉన్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏ విధంగా స్కామ్ జరుగుతుంది, ఎంత మేరకు డబ్బులు అంటే ఎన్ని కోట్ల రూపాయలు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు, ఈ అంశాలు మొత్తం కూడా పాయింట్అవుట్గా మన మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ కూడా అందిస్తూ ఉన్నారు. సో మెయిన్గా ఒక ముగ్గురు ఈ ప్లానింగ్ మొత్తం టోటల్ ప్లానింగ్కి ముందు అంటే టోటల్ ప్లానింగ్ వెనక మొత్తం కూడా ఈ CMD సంతోష్ రావుతో పాటుగా గంగాధర్ రెడ్డి, అదేవిధంగా కడప DE కన్స్ట్రక్షన్స్ నాగరాజు, వీళ్ళు ముగ్గురే దీన్ని మొత్తం కూడా ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. వీరి ప్లాన్ ప్రకారమే ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో రమేష్ రెడ్డి కావచ్చు, కృష్ణప్రసాద్ కావచ్చు, రామప్రసాద్, వీళ్ళు ముగ్గురు ఏదైతే మనం ఇంతకుముందు కంపెనీస్ పేరు చెప్పుకున్నామో ఈ కంపెనీ పేర్లు మాత్రం వీరు మాత్రమే టెండర్ వేసేలా, టెండర్ దక్కించుకునేలాగా వీళ్ళ ముగ్గురు ఎవరికి వచ్చినా సరే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం, వాళ్ళ ప్రాస్పెక్ట్ ప్రకారం దాన్ని షేర్ చేసుకునే, వచ్చిన ప్రాఫిట్ని షేర్ చేసుకునే పరిస్థితిలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చాలా తక్కువ ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్ట్ని దాని రేటు పెంచేసి, దాని లెంత్ పెంచేసి, ఈ విధంగా రకరకాలుగా 343 కోట్ల మేరకు ఒక టెండర్ని పిలిపించి వేరే వాళ్ళు ఎవరు పాల్గొనకుండా కేవలం వాళ్ళు అనుకున్న వ్యక్తులు మాత్రమే పార్టిసిపేట్ చేసి దక్కించుకోవడం, ఇటువంటి ప్రాస్పెక్ట్ మొత్తం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయల స్కామ్గా మనం దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. సో దీని ఇప్పటికే ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టిందనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే కంటిన్యూస్గా మనం చేస్తూ ఉన్నాం, మనం చేసినటువంటి ప్రసారాలు మొత్తం కూడా కొంత ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా దీనికి ఇది కంప్లీట్గా దీన్ని మళ్ళా ఈ ప్రాజెక్ట్ని రద్దు చేయడం, టెండర్లను రద్దు చేసేసి ఆపుతారా లేదా అనేది మాత్రం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, దాని పూర్తి ఆధారాలు, సాక్ష్యాలు కూడా మనం చూపిస్తూ ఉన్నాం. ఎవరెవరున్నారు, దీని వెనక కింగ్ పిన్స్ ఎవరు, ఆ కంపెనీలకు మాత్రం ఎందుకు దక్కించుకున్నారు, ఈ అంశాలు మొత్తం కూడా మనం స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా అక్కడి వరకు వెళ్ళి ఏదైతే ప్రభుత్వం బలంగా చెప్తుందో, తమ ప్రభుత్వంలో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి చోట్లేదు, అవినీతికి తావులేదని బలంగా చెప్తూ ఉందో, వాళ్ళ వరకు వెళ్ళి ఇది ఆగుతుందని మనం ఆశిద్దాం.